హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి బడ్జెట్ గురు. ఇది మన ఫినాన్షియల్ జర్నీలో కంటెంట్ రిలేటెడ్‌గా వస్తున్న ఫస్ట్ వీడియో అండి. సో, ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇది మన ఫినాన్షియల్ జర్నీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా మనం ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మీలో ఎవరికైనా ఈ టాపిక్ గురించి ముందే ఒక ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. వాట్ ఈస్ ఫినాన్షియల్ ప్లానింగ్? ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి అంటే మన ఇన్‌కమ్‌ని, ఎక్స్‌పెన్సెస్ అలాగే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ వీటన్నిటిని కూడా ఒక సరైన క్రమంలో ప్లాన్ చేసి మన ఫ్యూచర్ గోల్‌ని సాధించటాన్ని ఫినాన్షియల్ ప్లానింగ్ అంటారు. సింపుల్‌గా చెప్పాలి అంటే డబ్బు మన కోసం పని చేసేలా ప్లాన్ చేయడమే ఫినాన్షియల్ ప్లానింగ్. ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎందుకు అవసరం? మనం నిజంగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేయాలా? అంటే దానికి నేను 4 కారణాలు చెప్తాను. ఫస్ట్‌దొచ్చేసరికి టు కట్ ఆఫ్ అవర్ అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్. అంటే మనకి అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించాలి. సెకండ్ వన్ వచ్చేసరికి టు గెట్ ద ఫినాన్షియల్ సెక్యూరిటీ. మనకి భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పొందడం కోసం. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి టు బికమ్ డెబ్ట్ ఫ్రీ. మనం అప్పుల నుండి బయటపడటానికి. దెన్ ఫోర్త్ పాయింట్ వచ్చి టు లీడ్ ఏ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. మన రిటైర్మెంట్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయటానికి ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. అసలు మనం ఫినాన్షియల్ ప్లానింగ్ ఎందుకు చేస్తాం? అంటే మన ఫ్యూచర్ గోల్స్ అయిన హౌస్, కిడ్స్ ఎడ్యుకేషన్ అండ్ రిటైర్మెంట్ లైఫ్ వీటన్నిటి కోసం అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ ఫర్ ఫినాన్షియల్ ప్లానింగ్? ఫినాన్షియల్ ప్లానింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఇందులో మెయిన్‌గా 7 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయండి. ఇవి ఫాలో అయినట్లయితే మన ఫినాన్షియల్ జర్నీ అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది. ఈ 7 స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇన్‌కమ్ ప్లానింగ్. ఈ ఇన్‌కమ్ ప్లానింగ్‌లో మన ఇన్‌కమ్‌ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకి యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుందా? పాసివ్ ఇన్‌కమ్ వస్తుందా? మనకి యాక్టివ్ ఇన్‌కమ్ ఎంత వస్తుంది? పాసివ్ ఇన్‌కమ్ ఎంత వస్తుంది? అనేవి మనం ముందుగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎక్స్‌పెన్సెస్‌ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఖర్చుల నియంత్రణ. ఇది ఎలా కంట్రోల్ చేయగలం అంటే మనకి ఎప్పుడైతే నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ ఏంటి? అనేది డిఫరెన్స్ తెలిసినప్పుడు మనం మన ఖర్చుల్ని తగ్గించుకోగలం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి థర్డ్ ఆహ్, సేవింగ్స్. సేవింగ్స్. సేవింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం మంత్లీ కూడా కొంత అమౌంట్‌ని సేవ్ చేయటం అనేది అలవాటుగా చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అంటే మనం సేవ్ చేసుకోగానే సరిపోదు కదండీ! వాటిని సేఫ్‌గా మన ఫ్యూచర్ నీడ్స్‌కి సరిపోయేలా సంపదగా మార్చుకోవడమే ఇన్వెస్ట్‌మెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, సేవ్ చేసిన వాటిని ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ చేయటానికి బెస్ట్ ప్లాన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి రిస్క్ మేనేజ్‌మెంట్. మనందరికీ కూడా రిస్క్ మేనేజ్‌మెంట్ పట్ల ఒక అవగాహన అయితే ఉండాలండి. ఎందుకంటే మనకి సడెన్‌గా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే అది మన కుటుంబం యొక్క ఫ్యూచర్‌ని వెనక్కి లాగేస్తుంది. సో, మనందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి తప్పనిసరి. నెక్స్ట్ టాక్స్ ప్లానింగ్. ఈ టాక్స్ ప్లానింగ్‌లో ఏం చేస్తాము అంటే మనం టాక్స్‌ని ఎలా సేవ్ చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. అంటే
ట్యాక్స్ సేవ్ చేసుకోటానికి ఎగ్జాంపుల్‌గా నేను కొన్ని చెప్తాను. అంటే మన కిడ్స్ ఎడ్యుకేషన్‌కి పెట్టిన ఖర్చు కానీ, లేదా హోమ్ లోన్, హెల్త్ ఎక్స్‌పెన్సెస్ ఇలాంటివన్నీ కూడా మనం ట్యాక్స్‌లో సేవ్ చేసుకోవచ్చనమాట. మనం కొంచెం వైస్‌గా ప్లాన్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసరికి ఫ్యూచర్ గోల్స్. ఈ ఫ్యూచర్ గోల్స్‌లో డ్రీమ్ హౌస్, కిడ్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ అండ్ రిటైర్మెంట్ ఇవన్నీ కూడా మన ఫినాన్షియల్ జర్నీ చక్కగా ముందుకు సాగటానికి, అలాగే మన ఫ్యూచర్ గోల్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. సో, వీటన్నిటిని మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేనిక్కడ కొన్ని ఇమేజెస్ పేస్ట్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇందులో బ్రీఫ్‌గా చెప్తానండి ఇంకోసారి వినండి. మనం అసల ఫినాన్షియల్ ప్లానింగ్ ఎందుకు చేస్తాము? అంటే టు అచీవ్ అవర్ గోల్స్. నెక్స్ట్ మనం ఫినాన్షియల్ ప్లానింగ్ చేయడం వలన ఏంటి ఉపయోగం అంటే టు గెట్ పీస్ ఆఫ్ మైండ్, టు కట్ ఆఫ్ అన్నెసెసరీ ఎక్స్‌పెన్సెస్ అండ్ టు బికమ్ ఫినాన్షియల్ సెక్యూర్డ్ అండ్ టు బికమ్ డెబ్ట్ ఫ్రీ అండ్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్. ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ ఫినాన్షియల్ జర్నీ సేఫ్‌గా సాగాలి అంటే మనకి ఏమేమి అవసరం అంటే వాటిలో 7 స్టెప్స్ ఉన్నాయండి. పైపైన చెప్తాను. ఇన్‌కమ్ ప్లానింగ్, కంట్రోల్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్, రిస్క్ మేనేజ్‌మెంట్, టాక్స్ ప్లానింగ్ అండ్ ఫ్యూచర్ గోల్స్. మీరు వీటన్నిటిని కూడా స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ జర్నీ చక్కగా జరగాలి అంటే దీనికొక బేసిక్ రూల్ ఉందండి. అదే 50, 20, 30 రూల్. ఈ రూల్‌ని ఫాలో అయ్యి మనం మన ఫినాన్షియల్ జర్నీని అచీవ్ చేయొచ్చు. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.